హలో సార్ సినిమా రిలీజ్ అంట కదా? అవునవును సార్ 2 టికెట్స్ ఏమైనా దొరుకుతాయా? రేపు స్పెషల్ షో వేస్తున్నాము, మొత్తం ఇండస్ట్రీ రాపోతోంది. నువ్వు వచ్చి ఆఫీస్లో టికెట్స్ తీసుకెళ్ళు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేనేజర్ 2 టికెట్లు అడిగాను సార్, వాడు ఇస్తానన్నాడు. టికెట్స్ ఏంటయ్యా, థియేటర్ నీదనుకో అన్నట్టు రూబీకి లెటర్ ఇచ్చావా? రిలీజ్ అయిన వెంటనే ఇస్తాను కదా, మీ మదర్ మీద ప్రామిస్ సార్. అక్కర్లేదు. డెసిషన్ చేంజా? నేను రూబీకి చెప్పను. ప్రపంచానికే చెప్తాను, రాజ్ వెట్స్ రూబీ. షో తర్వాత ప్రెస్ మీట్లో రిలీజ్ అయ్యాక రూబీ ఎక్కడ? ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాడంటే ఏంటో. We will be back. You're amazing. Actually, I'm very lucky. నీకు సర్ప్రైజ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాను. రూబీ, నువ్వు ఎవరు, ఎలా ఉంటావో నాకు తెలియదు, కానీ బతుకుంటే ఏ స్థాయిలో ఉండేదానివో ఈరోజు తెలిసింది. గ్రేట్ పెర్ఫార్మెన్స్. Here comes the new sensation, the heroine of Revolver Raja 003, Miss Ruby. నీ జీవితాన్ని ఇంత త్వరగా ముగించాల్సింది కాదు. దేవి ద్వారా నీ కళ నెరవేరినందుకు నేను సంతోషిస్తున్నాను. Can we please have you on stage, Miss Ruby? వెళ్ళి శారీ కట్టుకునిరా, నేను దేవి వెళ్ళిపోతాం. ప్లీజ్ వెళ్ళు. సార్ జస్ట్ గో అండ్ చెక్ మై. ఎక్కడికి? ఇంటికి. రాను. ఏయ్, ఈ టైంలో జోకులు ఎందుకు ప్లీజ్. సినిమా అవగానే చూసి వెళ్ళిపోతానని చెప్పావు, నువ్వే చెప్పావు. వెళ్ళు, ఇదిగో వెళ్ళి ఈసారి కట్టుకురా ప్లీజ్. చూసావు కదా, ఈ పేరు, ఈ ఫేమ్. ఒకసారి ఆలోచించు. ఏంటి ఆలోచించదే? నువ్వు ఇచ్చిన మాట గురించా, నువ్వు చేసిన ప్రామిస్ గురించా? కాంట్రాక్ట్ కూడా సైన్ చేశావు చూడు. మరి దేవి, తన జీవితం. ఓ దేవి, నీకు దేవికి ఏంటి సంబంధం? తను ఎప్పుడు వెళ్ళిపోతుందనేక ఎదురు చూసా. నీకవసరం లేని దేవిని, దేవి శరీరాన్ని నేనెదగడం కోసం యూజ్ చేసుకుంటే తప్పేంటి? నువ్వే దేవిని వదిలేద్దామనుకున్నావు, వదిలేయి. నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడే చేస్తున్నాను, అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. బయట ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, మీకు తెలుసు కదా. మొత్తం మీడియా, ఫోటోగ్రఫర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. She's coming back. Put your hands together for Ruby. Ruby, Ruby, sweep your feet away.
ఈజ్ ఎ వండర్ఫుల్ డే ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ నేను మీకు స్టాప్ దిస్ నాన్సెన్స్ యార్. స్టాప్ స్టాప్. ఆపండి. తను సినిమా చూసి నోట మాట రాలేదంటారు చూడండి, ఇదే సార్. सुपर हिट रूबी नेक्स्ट सुपरस्टार. वाह क्या मैनेजर है. वेरी लो. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మేము సినిమాలు చేస్తాం, సినిమాలో యాక్ట్ చేస్తాం, కానీ యాక్టింగ్ ఎప్పుడు రియాలిటీగా మారుతుందో మాకు అస్సలు తెలియదు. రియల్ లైఫ్కి మధ్య దూరం చాలా తక్కువని నాకు ఈ సినిమా చేసిన తర్వాత అర్థమైంది. రూబీ అంటే అందం మాత్రమే కాదు, అద్భుతమైన అభినేత్రి కూడా. నాకు దొరికిన బెస్ట్ కోస్టార్, నేను కలిసిన బెస్ట్ పర్సన్, అండ్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు రివాల్వర్ రాజా 3, అండ్ ఆఫ్ కోర్స్ మై లైఫ్. పేరు, పొగడ్తలు, చప్పట్లు ఇవన్నీ సినిమాల్లో నటిస్తేనే దొరుకుతాయని ఎన్నో కళలతో ముంబై వచ్చాను.